హలో గైస్, ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మామ తలపతి గారిది ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే మూవీ ఒకటి రిలీజ్ అయింది. వీళ్ళ మూవీ ఎలా ఉందో, మూవీ చూడొచ్చా లేదా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం గైస్. మామ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ తలపతి గారిది ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అనేది ఒకటి రిలీజ్ అయింది అని ఎందుకు చెప్పానంటే, ఇలాంటి మూవీ ఒకటి రిలీజ్ అవుతుందని మన తెలుగు స్టేట్స్ లో చాలా మందికి తెలియదు. వీళ్ళు దీనికి మెయిన్లీ ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడం, అంటే చేసిన ప్రమోషన్స్ కి బజ్ లేకపోవడం, అండ్ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ సాంగ్స్ కి సరైన బజ్ రాకపోవడం కూడా ఇట్స్ ఓకే, ఎలాగో అలా మూవీ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ప్లాట్ లైన్ గురించి మాట్లాడుకుంటే, మూవీ ప్లాట్ లైన్ చాలా సింపుల్ గానే ఉంటది మామ. గాంధీ ఒక యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో ఏజెంట్. కొన్ని అన్ఎక్స్పెక్టేషన్స్ రీజన్స్ వల్ల ఆ స్క్వాడ్ నుంచి బయటకు వచ్చేయడం జరుగుతుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 20 ఇయర్స్ మళ్ళీ ఆ స్క్వాడ్ లోకి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అసలు ఎందుకు బయటకు వచ్చాడు, మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత ఎందుకు పోతున్నాడు, ఇవన్నీ మీరు సినిమా చూసే తెలుసుకోలేమా. ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. మెయిన్లీ కమింగ్ టు ద పాజిటివ్స్, మూవీలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, తలపతి విజయ్ వెంకట ప్రభుస్ స్క్రీన్ ప్లే. తలపతి విజయ్ యాక్టింగ్ యాజ్ యూజువల్ గా గుడ్ ఉంటది. అండ్ వెంకట ప్రభుస్ స్క్రీన్ ప్లే అయితే సూపర్ ఉంటది మూవీలో. అండ్ మెయిన్లీ మామ ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే సూపర్ ఉంటది మామ అసలు. అండ్ అక్కడక్కడ కొన్ని ఫన్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి, కొన్ని చోట్ల అయితే అసలు వర్కౌట్ కాలేదు. అండ్ అలాగే దీంతో పాటు ఈ మూవీలో కూడా క్యామియోస్ ఉన్నాయి. అండ్ క్యామియో రోల్స్ అంటేనే హై ఉంటది కాబట్టి యాజ్ యూజువల్ గా ఈ మూవీలో కూడా మంచి ఫీల్ ఇస్తుంది. ఇక నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే, స్టోరీ కొంచెం లాగినట్లు అనిపిస్తుంది మామ. కొన్ని సీన్స్ అయితే మరీ లాగ్ అనిపిస్తుంది మామ. అంటే దీనికి తగ్గట్టు విలన్స్ కూడా అంతలా సెట్ అవ్వలేదు అనిపించింది నాకైతే పర్సనల్ గా. అండ్ కొన్ని చోట్ల ముందే ప్రెడిక్టబుల్ అయ్యే ట్విస్టులు కూడా ఉంటాయి. అండ్ మెయిన్లీ మామ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే సూపర్ ఉంటది. అండ్ సాంగ్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పలేము కానీ యావరేజ్ అంతే. అండ్ కొన్ని చోట్ల యాక్షన్ సీక్వెన్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంటుంది. అండ్ సాంగ్స్ అయితే పక్క డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటది, అది కూడా అంత కొత్తగా ఏం లేదు. అండ్ లాస్ట్ కి క్లైమాక్స్ అయితే సూపర్ ఉంటది. మామ సినిమాని తలపతి గారి ఫ్యాన్స్ అయితే పక్క చూడొచ్చు. అండ్ నార్మల్ క్యాజువల్ ఆడియన్స్ కూడా చూడొచ్చు యాక్షన్ సీక్వెన్స్ ని బాగా ఇష్టపడే వాళ్ళు అయితే. అండ్ విజయ్ తలపతి గారిది ఈ ఫిలిమే ఫైనల్ అనుకుంటా. వీళ్ళైనా చూడండి మామ, మరీ అంత ఘోరంగా లేదు మూవీ అయితే. చూడొచ్చు, వన్ టైం అయితే పక్క వాచబుల్ మూవీనే.